భాగవత పురాణంలో 8వ స్కందలో వివరించబడిన అద్భుతమైన ఘట్టం గజేంద్ర మోక్షం. ఇది భగవద్భక్తి మహిమను, భగవంతుని కరుణను మరియు ఒక భక్తుని శరణాగతి ఎంత శక్తివంతముగా ఉంటుందో నిరూపించే ప్రాముఖ్యమైన ఉపకథనం. ఈ కథ మనకు చాటి చెప్పే అతి ముఖ్యమైన సందేశం కష్టకాలంలో కూడా భగవంతుని విశ్వాసం విడవకూడదు. మన బలం తోడవకపోయినా మన మనోబలం ఉన్నంత వరకు భగవంతుని తలచినప్పుడు ఆయన సహాయం తప్పగా వస్తుంది. మీరు ఇప్పటి వరకు విన్న ఎన్నో కథల కన్నా ఈ కథ ప్రత్యేకమైనది. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునేలా, మనసుకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేలా ఉంటుంది. కథంతా పూర్తిగా వినండి. ఈ కథ చివరిలో వచ్చే సందేశం మీ మనసును తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. మరెందుకు ఆలస్యం, రండి మన ఈ కథలోనికి వెళ్దాం. క్షీరసాగర మధ్యమంలో త్రికూటం అనే పర్వతం ఉంది. అత్యంత దివ్యమైనది, విశిష్టమైనది. ఈ పర్వతానికి 3 ఉత్కృష్టమైన శిఖరములు ఉండెను. ఒకటి నిండు సువర్ణమయంగా, రెండవది ఖండించిన వజ్రమయ ఇనుముతో, మూడవది తెల్లటి మెరుపు లాంటి వెండితో ప్రకాశించుచుండెను. పర్వతపు అడవులు సుదీర్ఘమైన వృక్షవనాలతో, పుష్పభరిత మల్లికావనాలతో నిండి ఉండగా, అందులో అడవి దున్నలు, వేగవంతమైన ఖడ్గమృగాలు, భీకర ఎలుగుబంట్లు, దృఢమైన సింహాలు మరియు ఆ ప్రకృతి మహోత్సవం మధ్య ఓ మహా గజరాజు నివసించుచుండెను. అతనికి వేలాది గజనారీమణులు, రమణీయులు, వినీతులైన సుందరమైన కళ్ళతో తమ ప్రభువును సేవించుచుండిరి. ఆ గజరాజు నిత్యం విలాసానికి అలవాటు పడి పుష్పవాటికలలో విహరిస్తూ ఆనందించుచుండెను. గొప్ప శక్తి కలిగిన ఆ గజగుంపులు ఒకరోజు ఆహారం గ్రహించి తమ దాహాన్ని తీర్చుకున్నటకు సమీపంలో ఉన్న సరోవరాల వైపు ప్రయాణించుచుండగా ఆ ఏనుగుల గుంపు అసంకల్పితంగా చీలిపోయింది. ఆ సమయంలో ఆ గుంపులోని ఆడ ఏనుగులు తమ ప్రభువైన గజరాజుని అనుసరించుచు ఒక దివ్యమైన, సుందరమైన మరొక సరోవరానికి చేరినవి. ఆ సరోవరము పరిపుష్టమైన పద్మములతో అలంకరించబడి మృదువైన పరిమళ గంధవాయువులతో వెదజల్లుతూ, పక్షుల మధుర కుహూకారాలతో గానమధురంగా, ఆహ్లాదభరితంగా ఉజ్వలమవుతూ ఒక దివ్య ప్రపంచంలా విరాజిల్లుచుండెను. అప్పుడు ఆడ ఏనుగులు దాహబాధ తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు త్రాగి తొండం నిండా నీరు నింపి గగన వీధికి చిమ్ముతున్నాడు. ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకుంది. మొసలి పట్టుకొని విడవలేదు. నీటిలోకి లోతుగా లాగుతున్నది. గజరాజు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఒడ్డునకు లాగించుకు రావాలని తపిస్తూ పోరాడుతున్నాడు. ఆ సంఘర్షణ మరింత ఉగ్రరూపం దాల్చింది. నీరు తన స్వస్థలమైనదై ఉండటం వలన మొసలి తన బలాన్ని మరింత విస్తరించగలిగింది. కానీ గజరాజునకు బలం శీఘ్రంగా తగ్గిపోతుంది. అలా ఆ ఏనుగు మరియు మొసలి ఒకరిని ఒకరు కుమ్ముతూ పరస్పరం గాయపరుచుకుంటూ భీకరమైన పోరాటంలో తలపడినారు. ఈ వీరపోరు రోజులు, వారాలు, సంవత్సరాలుగా సాగెను. మొసలి తన పట్టు వదలలేదు. మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణునికి ఈ విధంగా మొక్కింది. లా ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులను, టావులు దప్పెను, మూర్చ వచ్చే తనువుం డస్సెన్, శ్రమం బయ్యడిన్ నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ దీనుని రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. ఈ పద్యం ఒక దీర్ఘ శరణాగతి ప్రార్థన. భక్తుడు అన్ని శక్తులను కోల్పోయి చివరికి భగవంతుని శరణ కోరుతున్నాడు. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ ఫలించలేదు. శరీర శక్తి లేదు, ధైర్యం లేదు, నా ప్రాణాలు పోతున్నాయి. నీవు తప్ప మరెవ్వరూ నన్ను రక్షించలేరు. ఓ ఈశ్వర, ఓ వరద, నన్ను రక్షించు అనే విస్కృత దుఃఖంతో కూడిన విజ్ఞప్తి ఇది. అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల సౌధం, ఆ మేడ పరిసరాల్లో మందారవనం,
అందులో అమృత సరస్సు. శ్రీమన్నారాయణుడికి ఏనుగు పాహీ పాహీ రక్షించు రక్షించు అని పెట్టిన కేక వినిపించగానే వెంటనే బయలుదేరాడు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం. గజేంద్రుని ప్రాణాలు కాపాడాలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను తీసుకోలేదు. సేవకులనెవరినీ పిలవలేదు. గరుడ వాహనాన్ని సిద్ధపరచుకోలేదు. చెవి వరకు జారిన జుట్టు చక్కదిద్దుకోలేదు. ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదలలేదు. అలా వెళ్తున్న నారాయణుని చూసి మహాలక్ష్మి తన మనసులో ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట దుశ్శాసనుడు కబంధహస్తాలలోనైనా చిక్కుకొని ద్రౌపదీదేవి వంటి ఇల్లాలు మొరపెట్టుకుంటుందా? మళ్ళీ పరమమూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా? అసురులు అమరావతిపైకి దండెత్తి వస్తున్నారా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని ఆ సరస్సు నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. ఆ పాంచజన్యం ధ్వని శత్రుజనానికి హృదయ విదారకం, సజ్జనులకు ఉల్లాసభరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కరస్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడూ నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా ఆ లక్ష్మీదేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీ మహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఏముంటుందని అంటుంది. ఇక్కడ గజరాజు మరియు మకరం యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోండి. దేవలుడు అనే ముని శాపం వలన ఊహు అనే గంధర్వుడు మొసలి రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాప విమోచన పొంది తన పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు. ఇంద్రజ్ఞముడు అనే రాజు అగస్త్య మహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పొంది శ్రీహరి అనుగ్రహంతో శాప విముక్తుడై వైకుంఠం చేరుకున్నాడు. ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు దుఃఖాలు నశిస్తాయి, ఆపదలు అంతరిస్తాయి, శుభాలు కలుగుతాయి. ఈ గజేంద్ర మోక్షం కథను నిత్యం మన జీవితంలో ఆచరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందే దిశగా మనం సాగాలి. ఇంతేకాదు, తెల్లవారుజామున లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజను, త్రికూట పర్వత శిఖరాలను, పాలసముద్రాన్ని, లక్ష్మీదేవిని, శంఖ చక్ర గదాయుధాన్ని, విష్ణు భక్తులను తలచేవారు నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.